ఎస్జీ న్యూస్ కి స్వాగతం. కాంట్రాక్టు వ్యవస్థనే లేకుండా చేస్తామన్నటువంటి గౌరవ ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి 23,667 మందిని అసెంబ్లీ సాక్షిగా రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణిస్తున్నాం. ఈ రోజుకెళ్ళి మీరంతా రెగ్యులర్ ఉద్యోగులు అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగింది. పలు దఫాల ఆనాడు ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాలలో ఈ ప్రకటన చేయడం జరిగింది. కానీ మరి అధికారుల వైఫల్యమా లేదా ఆనాడున్న ప్రభుత్వ వైఫల్యమా మాకు ఈనాటికి అర్థం కాని విషయం. అది రెగ్యులర్ ఉద్యోగులు అంటే విద్యుత్ సంస్థలో ఏపీఎస్ఈబి సర్వీస్ రూల్స్ అనేది ఆనాడు ఉమ్మడి రాష్ట్రం నుంచి వెళ్ళి మొదలైనటువంటి సర్వీస్ రూల్స్. మరి ఆ సర్వీస్ రూల్స్ ఈ 23,667 మందికి వర్తించకుండా స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి స్టాండింగ్ ఆర్డర్ రూల్స్ను తీసుకువచ్చి భయంకరమైనటువంటి అన్యాయం చేసి 23,667 కుటుంబాలకు తీరని అన్యాయం ఆనాడు కేసీఆర్ గవర్నమెంట్ చేయడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు దఫదఫాల ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. కానీ ఎక్కడ మా సమస్యకు పరిష్కారం దొరకలేదు.